అక్క ఏది అడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే నాకిచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకొచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేశాను. కోరిక చంపుకుని అక్క ఏది అడిగితే అది ఇచ్చేశాను. ఇప్పుడు ఈ తాళి అడుగుతుందమ్మా, నా మొగుడిని ఇచ్చేయమని అడుగుతుందమ్మా. చెప్పమ్మా, నీ చేయమంటావు, నా జీవితాన్ని ఇచ్చేయమంటావా? అమ్మ ఊహ, సవత్తల్లైన పాపానికి అన్నిటికీ సతుకుపోవాలని, కన్న తల్లిని మరిపించాలని మీ అక్క చీర అడిగినా బొమ్మ అడిగినా ఏది అడిగినా ఇమ్మన్నాను. అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీర ఉంది కనుక ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు, ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు. ఇది నీ తాళి, అతను నీ భర్త. వీటిని వదులుకో.